హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు. అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు, అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. Let's look at today's editorial. The title says judicial blow. Blow అంటే దెబ్బ, జుడిషియరీ కొట్టిన దెబ్బ అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఎవరికి దెబ్బ? పిఎం ఓలీ, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఓలీకి జుడిషియరీలో సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పి రాశారు. పిఎం ఓలీ స్టాండ్స్ ఎక్స్పోజ్డ్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ రివర్స్డ్ హిస్ డెసిషన్ టు డిజాల్వ్ పార్లమెంట్ని డిజాల్వ్ చేయాలని చెప్పి డిసెంబర్ 2020లో ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్ని సుప్రీంకోర్టు రివర్స్ చేసింది. అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అని చెప్పి కొట్టేసింది. సో కాబట్టి పిఎం ఓలీ ఎక్స్పోజ్ అయిపోయాడు కంప్లీట్గా. తన యొక్క ఇండర్ ఇంటెన్షన్స్ అనేవి ఎక్స్పోజ్ అయిపోయాయి అని అర్థం. డిజాల్వ్ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ని రద్దు చేసేసి ఫ్రెష్ ఎలక్షన్స్కి వెళ్ళడాన్ని డిజాల్వ్ అంటాం. ఇంకా పార్లమెంట్ ఇంకా ఉండదు, ఫ్రెష్గా ఎలక్షన్స్ పెట్టుకోవాలి అనేదాన్ని
డిజాల్వ్ అని చెప్పంట. A constitution bench of Supreme Court of Nepal quite rightly overturned Prime Minister KP Oli's decision to unilaterally dissolve parliament in December 2020 and which was later approved by President Bidya Devi Bhandari. కాన్స్టిట్యూషన్ బెంచ్, నేపాల్ సుప్రీంకోర్టు చెందిన కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చేసింది? బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే కాన్స్టిట్యూషన్కి సంబంధించిన కేసెస్ని వాదించే వాళ్ళని కాన్స్టిట్యూషన్ బెంచ్ అని చెప్పి అంటాం. తీర్పు ఇచ్చే వాళ్ళని కాన్స్టిట్యూషన్ బెంచ్ అని చెప్పి అంటాం. వాళ్ళు క్వైట్ రైట్లీ కరెక్ట్గానే ఓవర్టర్న్ చేశారు, అంటే డెసిషన్ని తిప్పికొట్టారు. ఓకే, కేపీ ఓలీ తీసుకున్న డెసిషన్ని తిప్పేశారు, రిజెక్ట్ చేశారు అని అర్థం అనమాట. ఏంటి డెసిషన్? టు యూనిలేటరల్లీ డిజాల్వ్. యూనిలేటర్ అంటే ఏకపక్షంగా, ఎవరితో సంప్రదింపులు లేకుండా పార్లమెంట్ డిజాల్వ్ చేయాలి అని చెప్పి తను తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఓవర్టర్న్ చేసింది. ఈ డెసిషన్ తర్వాత ప్రెసిడెంట్ బిద్యాదేవి భండారి అప్రూవ్ చేశారు. ఆ డెసిషన్ ఇప్పుడు ఓవర్టర్న్ చేయడం అనేది జరిగింది. ది ఆస్టెన్సిబుల్ రీజన్ ఫర్ మిస్టర్ ఓలీస్ డెసిషన్ క్లియర్లీ వితౌట్ ఎనీ మెరిట్ వాజ్ ఇన్నర్ పార్టీ ఇంట్రిగ్ విత్ ఇన్ ద రూలింగ్ నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ. ఆస్టెన్సిబుల్ అంటే సంథింగ్ దట్ ఈస్ సీన్, అంటే అవుట్ సైడ్, బయటికి కనిపిస్తున్న రీజన్ ఏంటి అంటే ఓలీ ఆ డెసిషన్ తీసుకోవడానికి ఏంటది? వాజ్ ఇన్నర్ పార్టీ ఇంట్రిగ్. పార్టీలో సీక్రెట్ ప్లానింగ్లు జరుగుతున్నాయి, నాకు వ్యతిరేకంగా సీక్రెట్ ప్లానింగ్లు జరుగుతున్నాయి. ఇంట్రిగ్ అంటే ఇక్కడ మీనింగ్ సీక్రెట్ ప్లానింగ్ అనే సెన్స్లో వస్తుంది. ఓకే, విత్ ఇన్ ద రూలింగ్ పార్టీ, నా పార్టీలోనే సీక్రెట్ ప్లానింగ్లు జరుగుతున్నాయి అని చెప్పి ఆ రీజన్తో ఆయన డిజాల్వ్ చేసే ప్రయత్నం చేశారు, డిజాల్వ్ చేశారు అనేది బయటికి కనిపిస్తున్న రీజన్. ఈ రీజన్ ఏమైనా కరెక్ట్ రీజనా? కాదు. అందుకే క్లియర్లీ వితౌట్ ఎనీ మెరిట్. మీ పార్టీ వ్యవహారాలు అంటే దేశ పార్లమెంట్ రద్దు చేస్తారా, డిజాల్వ్ చేస్తారా? అందుకే ఈ రీజన్కి మెరిట్ లేదు, కరెక్ట్ రీజన్ అంటే కాదు, కానీ ఆ రీజన్తో చేసినట్టుగా కనిపిస్తుంది. ఆస్టెన్సిబుల్, సంథింగ్ దట్ ఈస్ సీన్, సంథింగ్ దట్ ఈస్ బయటికి కనిపిస్తున్న రీజన్ అని అర్థం. The court correctly observed that there was the possibility of the formation of a new government in case Mr. Oli did not enjoy the confidence of Parliament, and therefore ruled his decision unconstitutional. Court ఏం చెప్పింది? that there was the possibility of the formation of a new government. న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్కి పాసిబిలిటీ ఉంది అని చెప్పి కోర్టు చెప్పింది. ఎప్పుడు? ఇన్ కేస్ మిస్టర్ ఓలీ డిడ్ నాట్ ఎంజాయ్ ద కాంటెంట్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క నమ్మకాన్ని ఓలీ పొందకపోతే, అంటే అర్థం ఏంటంటే పార్లమెంట్లో ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు ఓలీ ఓడిపోయాడు అనుకోండి, మిస్టర్ ఓలీ ఓడిపోయారు అనుకోండి, మెజార్టీ నిరూపించుకోలేకపోయారు అనుకోండి, ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా లేదని చెక్ చేస్తారు. అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఫామ్ చేయగలరా చెక్ చేస్తారు. ఫామ్ చేయగలిగారు అనుకోండి, వాళ్ళు పరిపాలిస్తారు. ఎవరు ఫామ్ చేయలేకపోతే అప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలి. సో పాసిబిలిటీ ఉంది అని చెప్పి కోర్టు అంటుంది, వేరే వాళ్ళు ఫామ్ చేసే అవకాశం ఉంది, వాళ్ళకి అవకాశం లేకుండా డైరెక్ట్గా ఎలా రిజాల్వ్ చేస్తాము అని చెప్పి కోర్టు ఈయన డెసిషన్ని ఓవర్టర్న్ చేయడం అనేది జరిగింది. The NCP has since then fractured politically into two factions, one led by Mr. Oli and the other by Pushpa Kumar Dahal and Madhav Kumar Nepal, both former prime ministers who belonged to the erstwhile Nepali Maoists and Communist Party of Nepal, respectively. ఈ ఎప్పుడైతే ఈయన రద్దు చేశారో, పార్లమెంట్ని డిజాల్వ్ చేశారో, అప్పటి నుండి ఏమైందంట, వీళ్ళ పార్టీ ఎన్సిపి అనేది వర్టికల్గా స్ప్లిట్ అయిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది, మొక్కలు అయిపోయింది. రెండు ఫ్యాక్షన్స్ కింద, రెండు భాగాల కింద మొక్కలు అయిపోయింది. ఒక భాగానికి మిస్టర్ ఓలీ లీడరు, ఇంకో భాగానికి పుష్పకుమార్ దహాల్ మరియు మాధవ్ కుమార్ నేపాల్ అనే వాళ్ళు లీడర్స్. వీళ్ళిద్దరు ఎవరంట? ఇంతకుముందు బోత్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, వీళ్ళు కూడా ఇంతకుముందు నేపాల్కి ప్రైమ్ మినిస్టర్స్గా పనిచేసిన వాళ్ళే. హూ బిలాంగ్ టు ది ఎర్స్ట్వైల్ అంటే ఇంతకు ముందున్న నేపాలీ మావోయిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్. అంటే అర్థం ఏంటంటే నేపాలీ మావోయిస్ట్ పార్టీకి హెడ్ పుష్పకుమార్ దహాల్ ఇంతకు ముందు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్కి హెడ్ మాధవ్ కుమార్ నేపాల్ ఇంతకు ముందు. వీళ్ళిద్దరూ ఏమయ్యారు? ఈ రెండు పార్టీలని ఎన్సీపీలో కలిపేశారు, నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ. మొత్తం 3 పార్టీలు కలిసిపోయి ఒక పార్టీ కింద వచ్చాయి. ఇంతకుముందు విడివిడిగా వేరు వేరు పార్టీలకు చెందిన వ్యక్తులందరూ కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఆ కొత్త పార్టీ గెలిచింది. దాని నుంచి మిస్టర్ ఓలీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రైట్, అది కథ. తర్వాత ఇంటర్నల్గా ఇష్యూస్ వచ్చాయి, సో అతను మొత్తం రద్దు చేసేసాడు. ఆ రద్దు చేయడం అనేది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. These parties had merged into the NCP in 2018. ఈ 3 పార్టీలు కలిపి ఎన్సీపీలో, ఈ 2 పార్టీలు ఎన్సీపీలో మెర్జ్ అయిపోయారు 2018లో. But this fracture is not yet formalized, even though the Dahal Nepal faction has expelled Mr. Oli from the party. ఇప్పుడు ఈ ఫ్రాక్చర్, ఈ బొక్కలవడం ఏదైతే ఉందో, 2 భాగాలుగా విడిపోవడం ఏదైతే ఉందో, ఈజ్ నాట్ ఎట్ ఫార్మలైజ్ అవ్వలేదు.
even though the Dahal Nepal faction has expelled Mr. Oli from the party. Dahal Nepal కలిపింది వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి, పుష్పకుమార్ దహాల్ అండ్ మాధవ్ కుమార్ నేపాల్, వీళ్ళిద్దరూ కలిపి ఒక గ్రూప్ అయ్యారు. వీళ్ళు ఏం చేశారంటే ఎన్సీపీ పార్టీ మాది అని చెప్పి ఓలీని ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ అంటే బయటికి పంపించేశారు పార్టీ నుంచి. పార్టీ మా చేతిలో ఉంది అని చెప్పి ఎక్స్పెల్ చేస్తున్నాం అని చెప్పి పంపించారు. అయినా సరే క్లియర్గా ఇంకా ఫార్మల్గా మొక్కలు అవ్వలేదు. ఇన్ డిఫెన్స్ ఆఫ్ హిస్ డెసిషన్, తన డెసిషన్ డిఫెండ్ చేసుకుంటూ మిస్టర్ ఓలీ హ్యాడ్ ఆర్గ్యూడ్, ఆయన ఏమని వాదించారంట, దట్ హీ రిక్వైర్డ్ ద సపోర్ట్ ఆఫ్ ఎ 2/3 మెజారిటీ టు గవర్న్ ద నేషన్. నేషన్ ని పరిపాలించడానికి 2/3 వంతు మెజారిటీ నాకు కావాలి. అండ్ హ్యాడ్ సాట్ రీ ఎలక్షన్స్, నాకు ఆ మెజారిటీ లేదు, అందుకే రీ ఎలక్షన్స్ నేను అడుగుతున్నాను అని చెప్పి ఆయన అన్నారు. బట్ ద సుప్రీం కోర్ట్స్ డెసిషన్ హ్యాస్ నౌ రెండర్డ్ దట్ మూట్ బై రెస్టోరింగ్ ది స్టేటస్ కో యాంటే యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020. సో ఈ 2/3 మెజారిటీ నాకు లేదు, అందుకనే నేను ఆపేశాను అని చెప్పి ఆయన రద్దు చేసేసని చెప్పి మిస్టర్ ఓలీ అన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో అదేం చేసింది, హ్యాస్ నౌ రెండర్డ్ దట్ మూట్. అంటే అర్థం ఏంటి, డిజల్యూషన్ ని మూట్ చేసింది, పాయింట్లెస్ చేసింది. ఇఫ్ యూ రెండర్ సంథింగ్ మూట్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్. అంటే మీరు తీసుకున్న డెసిషన్ అనే దానికి కాన్సిక్వెన్స్ లేదు, అది ఉపయోగం లేదు, ఎందుకు పనికిరాని విషయం అది అన్నట్టుగా చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు రివర్స్ చేసింది కదా మొత్తం. ఏం చేసింది సుప్రీంకోర్టు, బై రెస్టోరింగ్ ద స్టేటస్ కో అంటే యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020. స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే, ద కరెంట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ని స్టేటస్ కో అంటాం. స్టేటస్ కో అంటే పలానా గతంలో పలానా రోజుకున్న సిచ్యువేషన్. ఇక్కడ ఏం రాశారు, యాజ్ ఆఫ్ డిసెంబర్ 2020. డిసెంబర్ 2020 నాటికి ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ని సుప్రీంకోర్టు రెస్టోర్ చేసింది. అంటే అర్థం ఏంటి, పార్లమెంట్ డిజాల్వ్ అవ్వలేదు మరియు మిస్టర్ ఓలీ ఇంకా ప్రైమ్ మినిస్టర్ గానే కంటిన్యూ అవుతారు. ఇప్పుడు మరి మెజారిటీ ఉందా లేదా అని ఇష్యూస్ ఎప్పుడు వస్తాయి, ఎవరైనా సరే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే, ఎవరిపైన, మిస్టర్ ఓలీ గవర్నమెంట్ పైన అవిశ్వాస తీర్మానం పెడితే, ఫ్లోర్ టెస్ట్ లో ఆయన ఓడిపోతే అప్పుడు ఆయన అఫీషియల్ గా రిజైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన ప్లేస్ లో వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకునే అవకాశం ఉందా లేదని చెక్ చేస్తారు. ఎవరికి అవకాశం లేకపోతే అప్పుడు డిజాల్వ్ చేస్తారు ప్రెసిడెంట్. అప్పుడు డిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. అది మానేసి డైరెక్ట్ గా ఏం సడన్ గా డిజాల్వ్ చేసేసారో అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదని చెప్పి అక్కడ సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి ఇక్కడ ఏం రాశారంటే, డెసిషన్ హ్యాస్ రెండర్డ్ దట్ అంటే ఏంటి, ఆయన డెసిషన్ ని, ఆయన ఆర్గ్యుమెంట్ ని, వాట్ ఎవర్ హీ సేయింగ్ ఆర్గ్యుమెంట్ ని, ఇట్ హెస్ రెండర్డ్ దట్ మూట్. మూట్ అంటే ఇక్కడ పాయింట్లెస్, అంటే దానికి ఆర్గ్యుమెంట్ కి ఇప్పుడు విలువ లేదు అని అర్థం. మామూలుగా మూట్ క్వశ్చన్ అంటే సంథింగ్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు డిబేట్ అని అర్థం. అంటే యాక్సెప్ట్ చేసేది కాదు, మనం అన్సర్టనిటీ ఉంది, సబ్జెక్ట్ టు డిబేట్ అనేదాన్ని మూట్ క్వశ్చన్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా కొత్త గవర్నమెంట్ లో డెవలప్ అవుతుందా లేదా, లేకపోతే COVID-19 తర్వాత సిచ్యువేషన్ ఇండియా ఎలా సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది మూట్ క్వశ్చన్ అన్నాం అనుకోండి, దట్ ఈస్ సబ్జెక్ట్ టు డిబేట్. అది క్లియర్ గా చేస్తుందా చేయలేదో చెప్పలేం, అన్సర్టన్ చెప్పలేము అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈస్ అ మూట్ క్వశ్చన్, దట్ మీన్స్ యూ కెనాట్ సే ఇట్ ఫర్ షూర్, అన్సర్టన్ అని అర్థం. ఇఫ్ యూ రెండర్ సంథింగ్ మూట్, యూ మేక్ ఇట్ ఇన్కాన్సిక్వెన్షియల్. అంటే దాని యొక్క ఆ నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ ఇంకా ఉండవు అని అర్థం. ఎందుకు ఉండవు, ఓలీ ఏం చేశారు, రద్దు చేశారు, డిజాల్వ్ చేశారు. ఆ డిజాల్వ్ చేసిన డెసిషన్ ని సుప్రీంకోర్టు ఏం చేసింది, ఓవర్టర్న్ చేసింది. సో ఓలీ తీసుకున్న నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా, ఉండవు. ఎందుకంటే ఈ డెసిషన్ నే మార్చేసింది కాబట్టి సుప్రీంకోర్టు. ఆ సెన్స్ లో మనం తీసుకోవాలి. ద కోర్ట్ ఆల్సో వెంట్ ఆన్ టు స్క్రాప్ అంటే మొత్తం రద్దు చేసేయడం, ఆల్ అపాయింట్మెంట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్టర్ ద డిజల్యూషన్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ December 20, 2020. 2020 డిసెంబర్ 20 నాడున 20 తర్వాత వాళ్ళు చేసిన అపాయింట్మెంట్స్ అన్నిటిని కోర్టు క్యాన్సిల్ చేసేసింది, రద్దు చేసేసింది. Having received such a stinging rebuke by the Supreme Court, the right course of action for Mr. Oli should be to resign on moral grounds. But knowing the combative politician, that is not going to happen. ఇది చూడండి, హ్యావింగ్ రిసీవ్డ్ సచ్ ఎ స్టింగింగ్ రిబ్యూక్ అంటే అర్థం ఏంటి, ఇలాంటి స్టింగింగ్ అంటే మనకి గుచ్చేలాగా పాయింటెడ్ ఆబ్జెక్ట్ తో మనం గుచ్చుతాం చూడండి, దాన్ని స్టింగ్ అంటాం. ఒక పాయింటెడ్ ఆబ్జెక్ట్ తో మనం గుచ్చడాన్ని స్టింగ్ అంటాం. పాము స్టింగ్ చేసింది, కాటేసింది అంటాం చూడండి, స్టింగ్. చిన్న సూత్తో గుచ్చినట్టుగా చేయడాన్ని స్టింగ్ అంటాం. రిబ్యూక్ అంటే క్రిటిసిజం. అంత షార్ప్ క్రిటిసిజం సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తర్వాత రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇప్పుడు మిస్టర్ ఓలీ ఏం చెయ్యాలి, ఇప్పుడు వాట్ ఈస్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ హిమ్,
షుడ్ బి టు రిజైన్ ఆన్ మోరల్ గ్రౌండ్స్. ఆన్ మోరల్ గ్రౌండ్స్ ఆయన రిజైన్ చేయాలి. బట్ నోయింగ్ ద కాంబాటివ్ పొలిటీషియన్, కాంబాటివ్ అంటే ఎప్పుడు ఫైట్కి రెడీగా ఉండే పొలిటీషియన్, అతను లొంగిపోయే వ్యక్తి కాదు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన రిజైన్ చేయడం. The NCP's vertical split into two near equal factions in parliament should allow the formation of a new government if the Dahal Nepal faction chooses to support an alternative. ఓకే, 2 ముక్కలు అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ ఇప్పుడు ఈయన రిజైన్ చేయకపోయినా సరే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన పీకేయచ్చు. పీకేసి రిమైనింగ్ ఫ్యాక్షన్ చూడండి, నేపాల్ దహాల్ ఫ్యాక్షన్. ఈ ఫ్యాక్షన్, ఈ గ్రూప్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. It has already pledged support to Nepali Congress leader Sher Bahadur Dauba if the NC takes claim to form a new coalition government. ఈ నేపాలీ కాంగ్రెస్ పార్టీ అనేది వేరేగా ఉంది. ఆ పార్టీ లీడర్ షేర్ బహదూర్ దౌబా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి, స్టేక్స్ క్లెయిమ్ అంటే అర్థం అది, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి వాళ్ళు వస్తే, ముందుకు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దహాల్ నేపాల్ ఫ్యాక్షన్ వాళ్ళు ఒప్పుకున్నారు, యాక్సెప్ట్ చేశారు, ప్లెడ్జ్ చేశారు, ప్రామిస్ చేశారు, ప్రతిజ్ఞ చేశారు, మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. The repeated changes in government should not surprise anyone, as Nepal has a history of unstable regimes and frequent changes in Singha Darbar's occupants since the end of absolute monarchy in 1990. 1990 వరకు నేపాల్లో మొనార్కీ ఉండేది, రాచరిక ఉండేది. ఆ రాచరికం అబ్సల్యూట్ మొనార్కీ 1990లో ఎండ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? నేపాల్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ అన్స్టేబుల్ రెజీమ్స్. రెజీమ్ అంటే పాలన, ప్రభుత్వాలు. స్టేబుల్ ప్రభుత్వాలు లేవు, ఎప్పుడు రావడం కూలిపోవడం, రావడం కూలిపోవడం, అది ఎప్పుడు జరుగుతూనే ఉందని నేపాల్లో. సింగా దర్బార్ అంటే ప్రాబబ్లీ ఇట్ మైట్ బి దేర్ మెయిన్ ఆఫీస్, అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని ఆఫీస్ అయి ఉండొచ్చు. దాంట్లో ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు చేంజెస్ అవుతూనే ఉన్నాయి. The NCP missed a historic opportunity after it came to power with a 2/3 majority in the bicameral federal parliament and in 6 of the 7 provinces. NCPకి ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ లభించింది, చాలా మంచి అవకాశం దొరికింది. ఆఫ్టర్ ఇట్ కేమ్ టు పవర్ విత్ 2/3 మెజారిటీ, 2/3 మెజారిటీ వచ్చింది వాళ్ళకి. అంత మెజారిటీ వచ్చింది, ఒక చారిత్రాత్మక అవకాశం వాళ్ళకి లభించింది. ఇందులో ఇన్ ద బైకామరల్ ఫెడరల్ పార్లమెంట్. బైకామరల్ అంటే లోక్సభ రాజ్యసభ రెండు ఉంటే బైకామరల్ అంటాం, అంటే పెద్దల సభ మరియు దిగువ సభ, ఎగువ సభ అంటాం కదా, రెండునే. అంటే ఒక సభని డైరెక్ట్ గా పీపుల్ రిప్రజెంటేటివ్స్ కూర్చుంటారు, ఇంకో సభలో స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మన ఇండియాలో అయితే లోక్సభలో కూర్చునే వాళ్ళందరూ పీపుల్స్ రిప్రజెంటేటివ్, ప్రజాప్రతినిధులు కూర్చుంటారు. ఆ రాజ్యసభలో స్టేట్స్ కి అవకాశం ఇస్తారు, ప్రతి స్టేట్ నుండి ఇన్ని సీట్లు ఉంటాయి, సో దే కెన్ నామినేట్ పీపుల్. రాజ్యసభకి వేరే ఎలక్షన్స్ ఉంటాయి, ఎమ్మెల్యేస్ అందులో ఓటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు. సో ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది ప్రతినిధులు రాజ్యసభకి ఎన్నికవుతారు. సో 2 బైకామరల్ లెజిస్లేచర్, 2 ఉన్నాయి. ఫెడరల్ పార్లమెంట్, ఫెడరల్ అంటే అర్థం ఏంటి? అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. స్టేట్ బదులు అక్కడ ప్రావిన్సెస్ అన్నారు, 7 ప్రావిన్సెస్ ఉన్నాయి. సో 2 ఉన్నాయి, ఎవరి పవర్స్ వాళ్ళకు ఉంటాయి, అది ఫెడరల్. ఆ 7 ప్రావిన్సెస్ లో 6 ప్రావిన్సెస్ లో వీళ్ళే గెలిచారు. ఓవరాల్ గా 2/3 మెజారిటీ కూడా వీళ్ళకి వచ్చింది. ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళు వినియోగించుకుని ఉండాల్సిందే, కానీ చేయలేకపోయారు. మిస్టర్ ఓలీ could have used the mandate in 2018 to ensure a stable regime and governance and development in a country battered by the 2015 earthquake, political instability, and now the COVID-19 threat. Oli could have used ఈ మ్యాండేట్ ని ఆయన చక్కగా వినియోగించుకొని ఉండొచ్చు. కుడ్ హ్యావ్ అంటే అదొక ఆప్షన్, ఆయనకి ఉండొచ్చు, కానీ ఆయన ఉండలేదు. మంచి తీర్పు వచ్చింది, మ్యాండేట్ అంటే తీర్పు. అక్కడ 2018లో ప్రజలు ఇచ్చిన ఈ ప్రజా తీర్పుని ఆయన ఉపయోగించుకొని ఉండొచ్చు. స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేలా చేసి ఉండాల్సింది, మంచి గవర్నెన్స్, మంచి పరిపాలన అందించే అవకాశం ఉండింది, అండ్ డెవలప్మెంట్ కూడా ఇచ్చి ఉండే అవకాశం ఆయనకు ఉండింది. బ్యాటర్డ్ బై అంటే దెబ్బతిన్నా, దేనివల్ల? బ్యాటర్ అంటే డ్యామేజ్, దెబ్బతిన్నా అని అర్థం. దేనివల్ల? బై ద 2015 ఎర్త్క్వేక్, 2015లో వచ్చిన భూకంపం వల్ల బాగా దెబ్బతిన్న ఈయన ఇవన్నీ చేసి నేపాల్ ఆల్రెడీ దెబ్బతినింది. అలాంటి నేపాల్ని ఒక స్టేబుల్ గా మంచి గవర్నెన్స్ తో డెవలప్మెంట్ వైపు నడిపించే అవకాశం ఆయనకు ఉండింది, కానీ ఆయన వినియోగించుకోలేదు. ప్లస్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చితి ఉండేది అక్కడ. ఇవన్నీ ప్రాబ్లమ్స్ తో ఉంది. అండ్ నౌ ద COVID-19 థ్రెట్, ఇప్పుడు COVID-19 తో సఫర్ అవుతుంది. ఇలాంటి టైంలో దాన్ని ఒక మంచి దారిలో నడిపించే అద్భుతమైన అవకాశం ఆయనకు ఉండింది, ఆయన ఉపయోగించుకోలేదు. హిస్ గవర్నమెంట్ సింగులర్లీ ఫెయిల్డ్ ఆన్ మోస్ట్ కౌంట్స్, అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. అండ్ హీ అండ్ అదర్ ఎన్సీపీ లీడర్స్ కుడ్ నాట్ వర్క్ యాజ్ అ కోహెసివ్ యూనిట్. అతడు మరియు మిగిలిన ఎన్సీపీ లీడర్స్ కోహెసివ్ యూనిట్ లాగా పనిచేయలేదు. కోహెసివ్ అంటే యునైటెడ్ అండ్ వర్కింగ్ టుగెదర్ ఎఫెక్టివ్లీ, అందరూ కలిపి గ్రూప్ గా ఎఫెక్టివ్ గా పనిచేస్తే దట్స్ ఎ స్ట్రాంగ్ కోహెసివ్ అని అర్థం.
అంటే ఒక మంచి బంధం కలిస్తే మనం కోహెసివ్ యూనిట్ అంటాం. పారాజంబుల్స్‌లో ఏం చెప్తారు? సెంటెన్స్‌లన్నీ కూడా విడగొట్టేసి వాటిని ఒక కోహెసివ్ గ్రూప్‌గా పెట్టండి అంటారు. అంటే ఒక ఆర్డర్‌లో పెడితే దేని తర్వాత ఏదొస్తుందని చెప్పి లింక్ అవుతాయి. కోహెసివ్ అంటే వర్కింగ్ టుగెదర్ ఎఫెక్టివ్‌లీ అనే మీనింగ్ వస్తుంది. అలా చేసి ఉండొచ్చు. కానీ చేయలేకపోయారు. ది ఎలక్టరేట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఎ స్టేబుల్ రెజిమ్. ఎలక్టరేట్ అంటే ఓట్లు వేసిన వాళ్ళంతాన్ని ఎలక్టరేట్ అంటాం. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? స్టేబుల్, సమర్థవంతమైన స్టేబుల్ రెజిమ్ కావాలని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. ది ఫస్ట్ ఎలక్టెడ్ వన్స్ ఇన్ ద ప్రొమల్గేషన్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ హావ్ బీన్ బిలైడ్. బేసికల్‌గా స్టేబుల్ రెజిమ్ వస్తదని ఎక్స్‌పెక్ట్, ఎందుకంటే ఫుల్ మెజారిటీ వచ్చిందాళ్ళకి. ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? స్టేబుల్‌గా ఉంటది గవర్నమెంట్ అని చెప్పి అనుకున్నారు. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ప్రొమల్గేషన్ అంటే టు బ్రింగ్ సంథింగ్ ఇంటూ ఎఫెక్ట్. ఏంటది? కాన్స్టిట్యూషన్. ఎస్పెషల్లీ ఒక చట్టాన్ని గాని, రాజ్యాంగాన్ని గాని ప్రజలకు తెలియపరిస్తే మొట్టమొదటిసారి దాన్ని ప్రొమల్గేషన్ అంటాం. ప్రొమల్గేషన్ ఆఫ్ ఎ లా, ప్రొమల్గేషన్ ఆఫ్ ఎన్ యాక్ట్, ప్రొమల్గేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. స్టేబుల్‌గా ఉంటుంది అని అనుకున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ నిలబడలేదు. సో, ఇవన్నీ కూడా ఏమైపోయాయి? వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఏమైపోయాయి? హావ్ బీన్ బిలైడ్. బిలైడ్ అంటే ప్రూవెన్ రాంగ్. అనుకున్నవన్నీ కూడా వాళ్ళు అనుకున్నవేవి నిజం కాలేదు. రాంగ్ అని చెప్పి ఈ పొలిటీషియన్స్‌ని నమ్మడమే వేస్ట్. మనం ఇన్ని అనుకున్నాం ఏవి అవ్వలేదు అని అర్థం. యెట్ అగైన్ ఇంకోసారి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా వమ్మైపోయి, ఆశలు వమ్మైపోయాయి అంటారు చూడండి అలాగా. డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటికల్ లీడర్‌షిప్. పొలిటికల్ లీడర్‌షిప్ ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరిగాయి అని అర్థం. సో, దీన్ని సమ్మరైజ్ చేయాలంటే నేపాల్‌లో జరిగిన స్టోరీ ఒకసారి చెప్తాను. కంప్లీట్‌గా వినేసేయండి. నేపాల్‌లో యాక్చువల్‌గా 3 పార్టీలు కలిసాయి. మిస్టర్ ఓలీది ఒక పార్టీ, ఇంకా దహాల్‌దొకటి, ఇంకొక ఆయన ఉన్నారు. కుమార్ నేపాల్ ఉన్నారు కదా! ఈళ్ళు ముగ్గురు 3 డిఫరెంట్ పార్టీస్ మెర్జ్ అయ్యాయి. మెర్జ్ అయ్యి ఒక పార్టీగా మారి 2018 ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేస్తే వాళ్ళకి 2/3 వంతు మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన తర్వాత అందులో ఒకాయన కేపీ ఓలీని ప్రైమ్ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. నాకు తెలిసి ఇంటర్నల్‌గా వాళ్ళు అనుకోవడం ఏంటంటే కొన్నాళ్ళు అయ్యాక మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి అనుకున్నారు. కానీ కేపీ ఓలీ ఏం చేశారంటే యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకున్నారు. ఇండియాతో గొడవలు పడడం విషయంలో గాని, చాలా విషయాల్లో మిగిలిన వాళ్ళతో సంప్రదించకుండా, పార్టీ ఒపీనియన్స్ తీసుకోకుండా, చైనా వాళ్ళతో చైనాకి ఫేవరబుల్‌గా చాలా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇంటర్నల్‌గా గొడవలు మొదలయ్యాయి. పార్టీలకి మధ్యలో. వితిన్ ద పార్టీ గొడవలు మొదలయ్యాయి. ఫ్యాక్షన్స్ మొదలయ్యాయి. ఆయన డెసిషన్స్‌ని వీళ్ళు అపోజ్ చేయడం, ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు ఇంటర్నల్‌గా. సో, దీంతో ఈయన డిసెంబర్ 2020 రోజున ఎవరితోని మాట్లాడకుండా, ఎవరిని సంప్రదించకుండా ప్రైమ్ మినిస్టర్‌గా అతనికున్న పవర్స్ ఉపయోగించి పార్లమెంట్‌ని రద్దు చేశారు. డిసాల్వ్ చేశారు. ఫ్రెష్ ఎలక్షన్స్‌కెళ్ళిపోదాము. నేను వీళ్ళతో పడలేకపోతున్నాను. ఇంటర్నల్‌గా నా మీద ప్లానింగ్‌లు జరుగుతున్నాయి. కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన అనుకోని ఇలా రద్దు చేసేసారు. దాన్ని సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఏం చేసింది? మీకు మెజారిటీ లేకపోతే రద్దు చేయాలి. ఓకే. ఒకవేళ మీకు మెజారిటీ లేకపోయినా వేరే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి. ఏది లేకుండా ఎలా రద్దు చేసేస్తారని చెప్పి సుప్రీం కోర్ట్ ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఓవర్‌టర్న్ చేసింది. ఓవర్‌టర్న్ చేసిందనే విషయంతో ఇప్పుడు ఎడిటోరియల్ వచ్చింది. సో, ఇప్పుడు ఐడియల్‌గా మోరల్ గ్రౌండ్స్‌లో ఆయన రిజైన్ చేయాలి. నీకిష్టం లేకపోతే నువ్వు రిజైన్ చెయి. వేరే వాళ్ళవుతారు. రద్దు చేసేయడం ఏంటి? ఐదర్ నేనుండాలి లేకపోతే ఎలక్షన్స్‌కెళ్ళిపోవాలనే పద్ధతి ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే 18లోనే పార్టీ ఎలక్షన్స్ అయ్యాయి. ఇంకా 2 సంవత్సరాలే అయింది. 5 సంవత్సరాల వరకు టైం ఉంది కదా! సో, ఐడియల్‌గా ఆయన రిజైన్ చేయాలి. కానీ ఆయన చేసేలాగా లేడు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన ప్రభుత్వం కూలిపోతే ఇంకొక అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మిగిలిన ఇద్దరు కూడా. ఇది ఒక యాంగిల్. స్టోరీ ఇది. కానీ ఇక్కడ మన అనాలిసిస్ పరంగా చూస్తే మనం ఏం చూడాలంటే, ఒక 1990 వరకు మొనార్కీ ఉండేది. అంటే రాచరికం ఉండేది నేపాల్‌లో. అది పోయిన తర్వాత డెమోక్రసీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా స్టేబుల్ గవర్నమెంట్ లేదు. కానీ 2018లో ఇన్‌ఫాక్ట్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే దాన్ని రద్దు చేసేసి మళ్ళీ కొత్త కాన్స్టిట్యూషన్ రాసారు. కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. ఫుల్ మెజారిటీ వచ్చింది. ప్రజలందరూ స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారు. అప్పటికే 2015 ఎర్త్‌క్వేక్‌లో సఫర్ అయిన నేపాల్‌కి మంచి రోజులొస్తాయని ప్రజలందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ వాళ్ళ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ బిల్లై అయిపోయాయి. దే హావ్ బీన్ ప్రూవెన్ రాంగ్. మీరు ఆశలు పెట్టుకోవడమే వేస్ట్ అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ అదే పని చేశారు. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.